సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి చూడగానే అదృష్టం తెచ్చిపెట్టే అక్షయ పాత్ర వెంటనే తీసుకోమ్మా. రేపు గురువారం నాడు తెల్లవారంగానే శుభవార్త వింటావు. ఎందుకంటే ఈరోజు సంకటహార చతుర్థి. ఈనాడు నీకు ఒక గొప్ప అదృష్టం తెచ్చిపెట్టే అక్షయ పాత్రని ఇవ్వబోతున్నాను. దీనిని జాగ్రత్తగా భద్రపరుచుకో. ఈ సాయి మీద నమ్మకంతో పూర్తిగా వినమ్మా. ఎందుకంటే రాబోయే రోజులన్నీ గొప్పగా మారబోతున్నాయి. నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించడానికి ఈరోజు నేను ఈ అక్షయ పాత్రని నీకు బహుమానంగా ఇవ్వబోతున్నాను. దీనిని తీసుకుని చక్కగా నీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీర్చుకో. నీకు ఈ సాయి తోడుగా ఉన్నాడు అని బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని, మనకు ఏదో తెలియని సందేశాన్ని ఇవ్వబోతున్నారండి. అది ఏంటో తెలుసుకోవాలంటే ముందు బాబా గారు అందిస్తున్న ఈ చిన్న కథని విని తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో శివకేశవయ్య అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన ఒకరోజు పని మీద ప్రక్కన ఊరైన రామాపురానికి బయలుదేరుతాడు. ఆ ఊరికి వెళ్ళాలి అంటే అతను ఒక చిన్న కాలువ దాటి వెళ్ళాలి. అతను ఆ కాలువలోకి దిగుతుండగా అతని కాలికి ఏదో మూట తగులుతుంది. ఇక ఆ మూటను విప్పి చూస్తే దాని నిండుగా వరహాలుంటాయి. అది చూసి ఆశ్చర్యపోయిన శివకేశవయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు, అయ్యో పాపం, ఈ రామాపురం వాళ్ళు ఎవరో ఇక్కడ దీనిని పారేసుకున్నట్లున్నారు. ఇది ఎవరిదో తెలుసుకోవడం ఎలాగా అనుకుని ఇప్పుడు రామాపురం వెళితే అక్కడ మాట్లాడుకునే మాటలు బట్టి ఇది ఎవరిదో తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు వారి మూట వారికి ఇచ్చేయవచ్చు అని మూట తీసుకుని శివకేశవయ్య రామాపురం చేరుకుంటాడు. అయితే అతను అక్కడికి వచ్చిన పని అతి త్వరలోనే అయిపోతుంది. కానీ అక్కడ పలానా వారిది వరహాల మూట పోయిందని ఎవరూ అనుకోవటం శివకేశవయ్య చెవిన పడలేదు. శివకేశవయ్య ఇంటికి పోయే ఉద్దేశంతో తిరిగి వస్తూ దాహం వేసి ఒక ఇంటి గుమ్మం వద్దకు అడుగు పెట్టేసరికి ఆ ఇంటి ఆవిడ లక్ష్మి ఏడుస్తూ అంటున్న మాటలు వినపడతాయి శివకేశవయ్యకు. తినే విషమేదో నాకు పెట్టి పిల్లలకు కూడా పెట్టి మీరు తినండి. మీరు లేకుండా ఈ లోకంలో మేము మాత్రం ఏం చెయ్యాలి? ఆ మాటలు వింటూనే ఉలిక్కి పడిన శివకేశవయ్య వెంటనే ఆ ఇంటి లోపలికి పోయేసరికి అక్కడ వయసు మళ్ళీ 2 భార్యాభర్తలు ఉండటం గమనించి తన దాహం మాట కూడా మరిచిపోయి వారితో ఇలా అంటాడు, అయ్యయ్యో, మీరు అంత పని చేయకండి. ఆత్మహత్య మహాపాపం. మీరు అంత పని చేయడానికి అంత అవసరం ఏం వచ్చింది అని అడుగుతాడు. అయితే హఠాత్తుగా ఆ ఇంటి లోపలికి వచ్చిన శివకేశవయ్యను చూసి మొదటగా ఆశ్చర్యపోయిన ఇంటి యజమాని శంకరయ్య ఆ తర్వాత కొంతసేపటికి తేరుకుని అతనితో ఇలా అంటాడు, అయ్యా, మీరు ఎవరో నాకు తెలియదు, కానీ నా కష్టం తెలుసుకోవడానికైతే వచ్చారు. కాబట్టి మీకు అంతా చెబుతాను. నేను చాలా పేదవాడిని. నాకు 3 కూతుర్లు ఉన్నారు. అయితే వాళ్లకు పెళ్లి చేయలేకపోతున్నాను. ఇక మేము బ్రతికుండి ఏం లాభం చెప్పండి? అదేంటి, వారికి మంచి సంబంధాలు రావడం లేదా? లేక డబ్బు సర్దుబాటు కావడం లేదా? లేదయ్యా, 3కి పెళ్లిళ్ళు చేయాలని మంచి సంబంధాలు కూడా చూశాం. కానీ వారికి 100 వరహాలిస్తే కానీ పెళ్లి చేసుకోము అంటున్నారు ఆ పెళ్లి వాళ్ళు. పెళ్లి ఖర్చులకే డబ్బు లేని వాళ్ళం. ఇంకా అంతంత కట్నాలు తెచ్చి ఎక్కడి నుండి వాళ్ళ పెళ్లి చేయాలి చెప్పండి? అలాగని పిల్లలకు పెళ్లిళ్ళు చేయకుండా ఎంతకాలం ఇలా తాస్కారం చేస్తాం చెప్పండి? అందుకే మేమిద్దరం చనిపోవాలి అనుకుంటున్నాం. అయ్యయ్యో, 3 పిల్లలంటున్నారు. మీరు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పండి? వాళ్ళ గురించి ఆలోచించరా? ఒక పక్క పెళ్లి కాలేదు, మరొక పక్క తల్లిదండ్రులు కూడా లేకపోతే వారిని చూసి దిక్కెవరు చెప్పండి? మీరన్నది నిజమే, కానీ మాకు వేరే గత్యంతరం లేదు. ఏం చేయమంటారో చెప్పండి అని అనగానే శివకేశవయ్య కొంతసేపు ఆలోచించి తనకు ఆ మూట దొరికింది వీరి కోసమే అయి ఉంటుంది అని తన మనసులో అనుకొని అది తీసి వారికిస్తూ
ఇలా అంటాడు, డబ్బే కదా మీ సమస్య, ఇది ఏమంత పెద్ద సమస్య అయితే కాదు. పెళ్లి ఖర్చు గురించి మీరు విచారించకండి. ఇదిగో ఈ వరహాల మూట తీసుకుని మీ పిల్లలు ముగ్గురు పెళ్లిళ్ళు చక్కగా చేయండి అని తనకు దొరికిన ఆ వరహాల మూటను వారికిస్తాడు శివకేశవయ్య. దాంతో ఆ ఇంటావిడ లక్ష్మి పరమానందంతో శివకేశవయ్యతో ఇలా అంటుంది, అసలు ఎవరు బాబు నువ్వు? ఆ శివయ్య మా మొర ఆలకించి స్వయానా శివకేశవుడే ప్రత్యక్షమై ఈ వరహాలు అందిస్తున్నాడేమో. ఆయన లీలలు విన్నాను, ఎప్పుడూ చూడలేదు. చాలా సంతోషం బాబు. సరైన సమయానికి వచ్చి కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకున్నావు. నాదేముందమ్మా, ఆ భగవంతుడే మీరు కష్టంలో ఉన్నారని ఈ సమయానికి నన్ను ఇక్కడికి చేర్చాడు. ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను వస్తాను అని చెప్పి వారి వద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి తిరిగి బయలుదేరుతాడు శివకేశవయ్య. ఇక శంకరయ్య కూడా తాను సంబంధం కుదుర్చుకున్న అల్లుళ్లకు కట్నాలు ఇచ్చేసి ముహూర్తం పెట్టించుకోవడానికి ఆ డబ్బు తీసుకుని బయలుదేరుతాడు. మరోవైపు శివకేశవయ్య వరహాలు సంచి దొరికిన కాలువ దగ్గరికి తిరిగి వచ్చేసరికి అక్కడ ఎక్కడో ఎవరో మూలుగుతున్నట్టు వినిపిస్తుంది. కానీ ఎవరో అతనికి అక్కడ కనిపించడం లేదు. అక్కడ రాళ్ల గుట్టల మధ్య నుండి శబ్దం అయితే వస్తున్నట్లుంది అని అక్కడ వెతకగా అక్కడ ఒంటి నిండా గాయాలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. గాయాలతో ఉన్న ఆ మనిషిని అక్కడి నుంచి తీసుకుపోయి కాలువ నీటితో అతని ముఖం తుడిచి నీళ్లు త్రాగించి గాయాలు కడిగిన మీదట ఆ మనిషి కొంచెం తేరుకోవడంతో శివకేశవయ్య అతనితో ఇలా అంటాడు, ఎవరండి మీరు? ఎందుకు మీరు ఇక్కడ ఇలా పడి ఉన్నారు? అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అయ్యా, నా పేరు కాంతయ్య. ఇక్కడికి చాలా దగ్గరలో మా ఊరు కూడా ఉంది. నేను రామాపురం వెళుతూ ఉంటే నాపై గిట్టని వారు దాడి చేసి హత్య చేయాలని చూశారయ్యా. నన్ను ఏదో విధంగా కాపాడండి. అలాగే కాంతయ్య, మరేం పర్వాలేదు. మిమ్మల్ని నేను మా ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అని అతన్ని తన ఇంటికి తీసుకుపోయి ఒక వైద్యుణ్ణి పిలిపించి అతనికి చికిత్స చేయిస్తాడు. ఇక అతను నిద్రపోతూ ఉండడంతో శివకేశవయ్య అతన్ని వదిలి పని మీద బయటకు వెళతాడు. అలా కొంతసేపటికి కోలుకున్న కాంతయ్య అతని మనసులో ఇలా అనుకుంటాడు, ఈ శివకేశవయ్య ఎవరో కాని చాలా మంచివాడు. ఇంకా నయం, నేను ఒక పెద్ద మనిషిని కాదు, ఒక దొంగనని. ఈ రోజు ఉదయం ఒక షావుకారు తన ఊర్లో వసూలు చేసిన వడ్డీ సొమ్ము 4-5 వేల వరహాలు మూటలు కట్టి తన నౌకర్లతో సహా తీసుకొస్తూ ఉండగా నేను ఒక దొంగ కలిసి ఆ కాలువ సమీపంలో ఉన్న రాళ్ల గుట్ల చాటు నుండి అమాంతంగా వాళ్ల పైన పడ్డామని, అయితే షావుకారు వెంట ఉన్న నౌకర్లు ఒకడు తన చేతి కర్ర తిప్పి కొట్టడం వలన నేను గాయపడ్డానని అలా కొంత దూరం వచ్చి ఆ రాళ్ల గుట్టల మధ్య పడి ఉన్న సంగతి ఇతనికి గనుక తెలిస్తే అమ్మో, నన్ను ఈ ఊరి నుండి ఈ గ్రామాధికారికి అప్పజెప్పేస్తాడు. అయితే వెంటనే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఆ రోజు ఉదయం జరిగిన ఆ సంఘటనలో మరో దొంగ అక్కడి నుండి తప్పించుకుని పారిపోతాడు. అయితే ఆ గల్లంతులో అక్కడ పడిపోయిన ఒక వరహాల మూట శివకేశవయ్యకు దొరుకుతుంది. ఇక్కడ షావుకారు తీరా ఇంటికి వెళ్లి చూసుకుంటే తాను తెచ్చిన మూటల్లో ఒక వరహాల మూట కనిపించకపోవడంతో ఫిర్యాదు చేయడానికి రామాపురంలోని జమీందారు దగ్గరికి వస్తూ ఉంటాడు. అయ్యా అయ్యా, నా వరహాల మూట ఒకటి కనిపించడం లేదు. కొందరు దొంగలు అడ్డగించారు. అయితే వాళ్ళు మా దగ్గర ఉన్న మూటలలో మాకు తెలియకుండా ఒక మూటని కాజేశారయ్యా. కొంచెం వాళ్ళని గుర్తించి నా సొమ్ము నాకు అందేలా చేయండి. ఏంటి, మన రామాపురంలో దొంగలు పడ్డారా? వెంటనే మన గ్రామంలో ఎవరు ఈ రోజు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టారో మొదటిగా ఆరా తీయండి అంటూ తన పని మనిషిని పిలుస్తాడు జమీందార్. అతని ఆదేశంతో ఆ గ్రామంలో విచారించి కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన ఆ పనివాడు తన జమీందారు దగ్గర వచ్చి ఇలా అంటాడు, అయ్యా, శంకరయ్య అనే వ్యక్తి తన 3 కూతుళ్లకు పెళ్లిళ్లు కుదిరాయి అని కట్నంగా అతని అల్లుళ్లకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులను అందించారయ్యా. అతను చూస్తే చాలా పేదవాడు, కానీ అంత మొత్తంలో డబ్బు ఎలా సమకూర్చాడో తెలియదు మరి. అవునా? అయితే ఇంకా అనుమానమేముంది? వెంటనే అతనిని ఇక్కడికి పిలిపించండి, విచారించాలి. అసలు
సంగతి ఏంటో తెలుసుకుందాం అని చెప్పగానే వెంటనే ఆ పనివాడు శంకరయ్య దగ్గరకు వెళ్ళి అతన్ని తీసుకువచ్చి జమీందారు దగ్గర నిలబెడతాడు. అతన్ని చూసి జమీందారు ఇలా అడుగుతాడు, చూడు శంకరయ్య, ఈ రోజు పెద్ద మొత్తంలో నువ్వు డబ్బుని నీ అల్లుళ్ళకి కట్న రూపంలో అందించావని మేము విన్నాము. అవి నీకు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పగలవా? అయ్యా, నిన్న ఉదయం మా ఇంటికి శివకేశవయ్య అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతను మా కష్టాలన్నీ విన్న తర్వాత పెళ్లి ఖర్చుల కోసమని ఒక వరహాల మూటని మాకిచ్చి వెళ్ళాడయ్యా. అతని ఇచ్చిన సంచి ఇంకా నా దగ్గరే ఉంది. ఇదిగో ఆ సంచి అని అతని దగ్గర ఉన్న సంచిని జమీందారుకు చూపిస్తాడు. అది చూస్తే షావుకారు వేసుకున్న గుర్తు కూడా ఉంటుంది. అది చూసి అక్కడే ఉన్న షావుకారు తన సంచిని గుర్తుపట్టి ఇలా అంటాడు, అయ్యా అయ్యా, ఇదిగో ఇది నేను పోగొట్టుకున్న ఆ వరహాల సంచి. ఓరి దొంగ ఎదువా, ఎంత పని చేశావురా? అన్నంత పని చేసి అతను కొట్టడానికి వెళుతూ ఉండగా షావుకారిని ఆ జమీందారు ఆపి, మీరు కొంచెం ఆగండి, మీరు ఎందుకు ఏమీ తెలియని ఈ అమాయకుడి మీద ఆవేశపడుతున్నారు? అది తాను దొంగలించలేదని శివకేశవయ్య తనకిచ్చాడని నిజం చెప్తున్నాడు కదా. నేను కూడా ఆ శివకేశవయ్య గురించి చాలా సార్లు విన్నాను. ఇక అతన్ని వదిలేయండి. కానీ ఈ శివకేశవయ్య దొంగతనాలు చేసి డబ్బు గడించి మంచి పేరు సంపాదిస్తున్నాడు అని పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నాడని నాకు తెలిసింది. ఇది ఏమైనా సరే అతన్ని కూడా పిలిపించి విచారిద్దాం అని తన భటులను శివకేశవయ్య ఉండే గ్రామానికి పంపించి శివకేశవయ్యను తన వద్దకు పిలిపించి ఇలా అడుగుతాడు జమీందారు, ఏం కేశవయ్య, దొంగతనాలు చేస్తూ మంచి పేరు కోసం అందరికీ సహాయం చేస్తున్నావా? నువ్వు ఈ శంకరయ్యకి ఇచ్చిన ఈ వరహాల సంచి నీకు ఎక్కడ నుంచి వచ్చింది? ఈ సంచి అదిగో ఆ షావుకారు వద్ద నుండి ఈ రోజు ఉదయం ఎవరో దొంగలించారు. అయ్యా, అంత మాట అనకండి. నాకు ఆ సంచి రామాపురం వెళ్లే దారిలో ఆ కాలువ దగ్గర దొరికింది. ఆ సంచి తీసుకుని నేను రామాపురం వెళ్ళాను. అక్కడ ఎవరైనా పడేసుకున్నారేమో, దీని గురించి ఆరా తీస్తున్నారేమో అని ప్రయత్నం చేశాను. కానీ అక్కడ ఎవ్వరూ కూడా ఈ సంచి గురించి మాట్లాడుకోలేదు. తీరా ఆ సంచిని తీసుకుని ఇంటికి బయలుదేరదాం అని వస్తూ ఉంటే ఈ శంకరయ్య కష్టాలలో ఉన్నాడని ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోబోతూ ఉండగా వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ సంచిని వారికి ఇచ్చాను. అయితే శివకేశవయ్య మాటలకు షావుకారు కాని జమీందారు కాని నమ్మశక్యంగా అనిపించదు. ఆహా, ఏం చెప్పావు శివకేశవయ్య, ఇప్పుడు ఈ షావుకారు సొమ్ము 500 వరహాలు ఎవరికో దారతత్వం అయిపోయింది. దొరికిన సొమ్ము నాకు అప్పగించక సొంత డబ్బులాగా నువ్వు వాడుకోవటం ఎంత పెద్ద నేరమో తెలుసా? అయ్యా, ఆ సమయంలో వారి ప్రాణాలు కాపాడడం కంటే నాకు ఏదీ గొప్పది అనిపించలేదు. అందుకే ఆ సమయానికి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. దీనికి మీరు ఏ శిక్షను విధించినా నేను శిరసా వహిస్తాను. అయితే ఆ 500 వరహాలు ఈ షావుకారికి ఇచ్చే వరకు నువ్వు ఖైదీలో ఉండాలి. అంతేకాదు, నీతో పాటు ఈ శంకరయ్యను కూడా ఖైదీ చేస్తాను. మీ ఇద్దరిలో ఎవరు ఆ 500 వరహాలు తిరిగి జమ చేసినా ఇద్దరిని వదిలేస్తాను. అయ్యా అయ్యా, ఇందులో శంకరయ్యకు ఏమీ లేదు. ఆ 500 వరహాలు పూర్తిగా ఇచ్చే బాధ్యత నాది. సరే, అతని కోసం అనుభవిస్తానంటే నాదేముంది, నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అలాగే కానివ్వండి. అప్పుడు శివకేశవయ్య శంకరయ్య వైపు చూసి ఇలా అంటాడు, నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయగలవా? అయ్యా, ఎంత మాట, మీరు నా కోసం కష్టాలను కొని తెచ్చుకున్నారు. చెప్పండి, ఏం చెయ్యాలో. నువ్వు నా భార్య వద్దకు వెళ్ళి నన్ను ఇక్కడ 500 వరహాల కోసం ఖైదు చేశారని ఆ మొత్తం చెల్లించేదాకా ఉండాలని చెప్పు. అలాగే మా ఇంట్లో ఒక జబ్బు మనిషి ఉన్నాడు, అతనికి ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్పు. తప్పకుండా చెబుతాను. అలాగే మిమ్మల్ని అతి తొందరగా విడిపించడానికి ప్రయత్నం చేస్తాను అని శంకరయ్య తన వల్ల శివకేశవయ్యకు పట్టిన దురావస్థకు కంటినీరు పెట్టుకుంటూ అక్కడి నుండి బయలుదేరి ముందుగా తన ఇంటికి వెళ్లి తన భార్య లక్ష్మితో ఇలా అంటాడు, లక్ష్మి, మనకి సహాయం చేయడానికి వచ్చిన శివకేశవయ్యను ఆ డబ్బు విషయంలో ఖైదీ చేశారు అని అక్కడ జరిగినదంతా వివరంగా భార్యకు చెబుతాడు. శంకరయ్య
అయ్యో ఎంత పని జరిగింది, అయితే మన దగ్గర ఉన్న మిగిలిన డబ్బుని తిరిగి తీసుకొని వెళ్ళి ఇచ్చేయండి. అందుకే వచ్చాను లక్ష్మి, ఆ తర్వాత మన పిల్లల పెళ్లిళ్ళు ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నన్ను కూడా ఖైదీ చేద్దామనుకున్నారు, కానీ ఆ శివకేశవయ్య అంతా తన మీద వేసుకుని వరహాలు తిరిగి ఇచ్చే వరకు ఖైదీలో ఉంటాను అని చెప్పి నన్ను ఖైదీ చెయ్యనివ్వలేదు. అయ్యో పాపం, మనకి సహాయం చేయడానికి వస్తే శివకేశవయ్యకు ఎన్ని కష్టాలు వచ్చాయో. సరే లక్ష్మి, నేను ముందు ఆ శివకేశవయ్య గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటావిడికి కొంత సమాచారం ఇచ్చి తీరాలి. వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఆవిడకి సమాచారం ఇవ్వండి. ఎలాగైనా సరే ఆ శివకేశవయ్యను బయటకు తీసుకుని రండి. అలా శంకరయ్య వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఆ గ్రామానికి వెళ్లి శివకేశవయ్య భార్య మీనాక్షికి సమాచారం అంతా చెప్పి కాంతయ్యను ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమన్న సంగతి చెబుతాడు. అయితే అప్పటి వరకు అక్కడే ఉన్న ఆ మాటలు వింటున్న కాంతయ్యకు ఒక్కసారిగా కనువింపు కలుగుతుంది. అయ్యో, ఇంత ఆపదలో కూడా నా గురించి మంచి మాటలు చెప్పి ఏ లోటు లేకుండా చూసుకోమన్నారు అంటే శివకేశవయ్య నిజంగా చాలా ఉత్తముడు, నిజాయితీపరుడు, చాలా గొప్ప మనిషి. సరేనండి, మీరు వెళ్ళి మీ అమ్మాయిల పెళ్లిళ్ళు చేసుకోండి అని మీనాక్షి అంటుంది. అప్పుడు దేవుడి దయవల్ల 500 వరహాలు పుట్టకపోతాయా, నా భర్త తిరిగి రాకపోతాడా అని అంటుంది. అమ్మ మీనాక్షమ్మ, శివకేశవయ్య ఇచ్చిన డబ్బులో ఇంకా సగం అలాగే ఉంది. ఇక కట్నాల సంగతి జరిగిపోయింది. ఇక పెళ్లి ఖర్చులకు మాత్రమే కావాలి. అవి ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకొక 200 వరహాలు సంపాదించగలిగితే శివకేశవయ్యకు ఖైదీ విముక్తి కలుగుతుంది. అలాంటి మాట మనసులో కూడా అనుకోకండి. ముందు పిల్లల పెళ్లిళ్ళు ముఖ్యం. ఈ మాట మా ఆయన వింటే చాలా బాధపడతారు. ఆయన ఎంతో మందికి సహాయపడ్డారు, ఎన్నడూ స్వార్థమే చూసుకోలేదు అని ఆమె అంటూ ఉండగా శంకరయ్య వద్దకు వచ్చి ఇలా అంటాడు. అయ్యా, బండి ఒకటి మాట్లాడతారా? నేను ఇంటికి పోతాను. నా ప్రాణాలు కాపాడిన శివకేశవయ్య ఖైదీలో ఉంటే నేను అతనికి అతిథిగా ఎలా ఉంటాను అని కాంతయ్య అంటాడు. అప్పుడు మీనాక్షి, వద్దు బాబు, మీకు ఇంకా తగ్గలేదు, అతన్ని పోవద్దని వేడుకుంటుంది. గాయాలన్నింటికి కట్టు కట్టించారు కదమ్మా, ఇంకా మీరు చేసేదేముంది, నన్ను వెళ్ళనివ్వండి అంటాడు కాంతయ్య. దాంతో అతని మాటలు కాదనలేక మీనాక్షి శంకరయ్య కలిసి దొంగల బండిలోకి ఎక్కించి పడుకోబెడతారు. కాంతయ్యని శంకరయ్యను కూడా ఎక్కమంటాడు. ఆ బండి తిన్నగా దొంగలు ఉన్న ఊరికే వెళుతుంది. అక్కడికి చేరుకున్న తర్వాత కాంతయ్య శంకరయ్యను బండి వద్దనే ఉండమని చెప్పి తన తోడు దొంగల వద్దకు వెళ్లి అక్కడ జరిగిందంతా చెప్పి ఒక 500 వరహాలు తీసుకొచ్చి శంకరయ్యకు ఇచ్చి ఇలా అంటాడు. ఇది నా ప్రాణాలు కాపాడినందుకు బహుమానంగా నేను ఇస్తున్న చిరు కానుక అని ఆ శివశంకరయ్యకు చెప్పండి. వెంటనే అతనిని విడిపించండి అని ఆ డబ్బు సంచిని ఆ కాంతయ్య ఇవ్వగానే శంకరయ్య తీసుకుని, ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమయ్యా, సరైన సమయంలో మాకు సహాయం చేశారు. ఎంతో సంతోషంతో అతనికి నమస్కరించి ఆ 500 వరహాలు తీసుకుని జమీందారు వద్దకు వచ్చి ఇలా అంటాడు. అయ్యా, మీరడిగిన 500 వరహాలు ఇదిగో, వీటిని తీసుకుని శివకేశవయ్యను విడుదల చేయండి అని చెప్పడంతో జమీందారు ఆ వరహాలు తీసుకుని శివకేశవయ్యను ఖైదీ నుండి విడిపిస్తాడు. మా ప్రాణాలు కాపాడారు, మా ఇల్లు నిలబెట్టారు, మీకు నిజంగా రుణపడి ఉంటాము. మీకు నిజంగా సహాయం చేసింది నేను కాదు, దెబ్బలు తిన్న మనిషి, అటువంటి వారికే శత్రువులు జాస్తి అని చెప్పి పిల్లల పెళ్లిళ్లు సక్రమంగా జరగాలని ఆశీర్వదించి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు శివశంకరయ్య. ఇక అంత త్వరగా తన భర్త తిరిగి రావటం చూసి మీనాక్షి కూడా ఎంతో సంతోషిస్తుంది. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, మన జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఏ విధంగా సహాయం చేస్తాడో ఎవ్వరూ ఊహించరు. కాబట్టి కష్టాలను చూసి భయపడుతూ కూర్చుంటే వాటి నుండి మనం బయటపడలేము. అలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా ఎదిరించడానికి మనకు సాయి శక్తి ఉంది. కాబట్టి ఆ కష్టాలనేవి ఇష్టాలుగా మార్చుకొని సంతోషంగా జీవించడానికి ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి ఈ రోజు నుండి మన కష్టాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.